జైల్లో ఉన్నాడు, వాళ్ళు కూడా ఉంటారు, అదేం లేదు. కవిత ఒకసారి మనోహర్ రావు గారితో మాట్లాడదాం. మనోహర్ రావు గారు రిటైర్డ్ ఉద్యోగి, ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అసలు ఎథిక్స్ ఏ విధంగా ఉండాలి చెప్తారు. ఎస్, ప్రభుత్వ ఉద్యోగి నిజానికి ఏం డిక్లేర్ చేయాలి, రూల్ ప్రకారం ఏం చెప్పాలి, సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయి సార్ మనోహర్ రావు గారు? నమస్కారం సార్. ఇట్లా అంతా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, తర్వాత మిత్రులు ఉన్నారు, తర్వాత మా శరత్ కూడా ఉన్నాడు మిత్రుడు అడ్వకేట్ సార్. ఇక సార్ ఇక్కడ ఏం లేదు, మనకు అన్ని రూల్స్ ఫ్రేమ్ చేయబడ్డాయి. ఇక్కడ ఏంటంటే ఒకటి నేను చెప్పాలి, కరప్షన్ ఏ స్థాయిలో ఉన్నా, అది ఎంత ఉన్నా, అది పొలిటికల్ గానీ అది ఉద్యోగుల్లో గానీ, ఆ కరప్షన్ ఆ అవినీతిని ఖండించవలసిందే, అది ఏ స్థాయిలో ఉన్నా. కానీ ఇక్కడ బాధపడేవాడేవుడు ఒకటి, ఏ డిపార్ట్మెంట్ లో ఎట్లా బాధపడుతున్నాయి, దీనికి మూల కారణం అనేది విశ్లేషించుకోవచ్చు. కానీ మా కండక్ట్ రూల్స్ ఏం చెప్తాయి, నిజానికి చాలా బాగా మంచిగా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. నేను క్లాసులు తీసుకున్నప్పుడు కూడా చెప్తాను, ఈ ప్రవర్తన నియమావళి ఏం చెప్తుంది, సింపుల్ చెప్తాను. నీకు రూల్ ఒక చెప్తుంది ఏంటంటే, ప్రతి సంవత్సరం నువ్వు అమ్మినా కొన్నా పర్మిషన్ తీసుకో, నీ సంబంధిత డిపార్ట్మెంట్ కి ఇట్లా ఎంతమంది ఇస్తున్నారు ఒకటి, అది చూడాలి. అట్లా ఇచ్చిన తర్వాత మనం భయపడాల్సిన పని లేదు ఉద్యోగి ఒకటి. రెండు, ఇక్కడ ఏంటంటే తర్వాత మనం ఫారెన్ నుంచి ప్రతిది కూడా డబ్బు తీసుకున్నా కూడా 10,000 మించినా కూడా రూల్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఇంటిమేట్ చేయమని చెప్తుంది. తర్వాత మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఏం చెప్తుంది, నువ్వు ఇమ్మూవబుల్ అంటే ఇండ్లు గాని ఈ ప్లాట్లు గాని ఇతరత్ర అపార్ట్మెంట్లు రకరకాల ఇమ్మూవబుల్ తీసుకున్నప్పుడు ₹1 పర్మిషన్ తీసుకోమంటది, క్లియర్ గా ఉన్నాయి. కాబట్టి అటువంటి మూవబుల్ అయినప్పుడు ₹1,00,000 పైన ఉంటే తీసుకోమంటాయి. ఇట్లా ఎన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది అధికారుల నుంచి జనవరి 15కు ఇవ్వాలని ఉంటది, ఎంతమంది ఇస్తున్నారు, ఇది మనం పరిశీలించుకోవాలి. దీని గురించి కొంచెం మనం ఇన్లేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరు పర్మిషన్ పెట్టినా ఏ ఆఫీసర్ పర్మిషన్ ఇస్తలేడు. రైట్ రైట్ ఈ విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. వినండి, దేర్ ఇస్ వినండి వినండి, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ప్రొవైడెడ్, ఇఫ్ ఇట్స్ నాట్ గివెన్ అకార్డెడ్ పర్మిషన్ విత్ ఇన్ 30 days డీమింగ్ ప్రొవిజన్ వస్తుంది, డీమ్ టు హావ్ బీన్ గివెన్ యూ ట్రాన్సాక్ట్ అట్లా. దాని గురించి లేదు. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ మన ఉన్నాయి రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నట్టు పట్టుకుంటున్నారు చిన్న వాళ్ళని. బాధాకరం ఏంటంటే ఉద్యోగులందరూ అవినీతి పరులు కాదు, ఎందుకంటే మంచి వాళ్ళు ఉన్నప్పటికీ నడుస్తుంది. కానీ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఏం ఎంకరేజ్మెంట్ ఉన్నాయని పరిశీలించుకోవాలి. నేనేమంటా అంటే మాకు ఏం చెప్తా అంటే ఉద్యోగం ఉంటే అత్యంత నైతిక ప్రమాణాలు కలిగి ఉండాలి మనము, తర్వాత చిత్తశుద్ధితో చేయాలని మాకు చెప్తుంది. ఇట్లా మనం మా వాళ్ళు చేస్తున్నారు, చేయండి వ్యవస్థ నడవడం లేదు, మేము చేయండి నడవడం లేదు. కానీ ఇక్కడ ఏమవుతున్నాయి, యాక్షన్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే టైమ్లీ యాక్షన్ లేదు. వేరే దేశాల్లో టైమ్లీ యాక్షన్ ఉంది, మన దగ్గర చట్టాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఏసీబీలో ఇంతమంది 100 మంది పట్టుకున్నా 90 మంది కూడా కన్విక్షన్ అవుతులేరంటే కారణాలు ఏంది, అది విశ్లేషించాలి. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా తెలియాల్సిందంటే ఈ సిటిజన్ చార్టర్ నా ఉద్దేశంలో స్ట్రిక్ట్ కొన్ని రోజులు పెట్టారు. ప్రతి కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఉద్యోగం పనిచేస్తున్నప్పుడు నా డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది, నేను చేయవలసిన బాధ్యత లేని అది ప్రజలకు తెలియాలి. కొంతమంది తెలుసు, కానీ ఇంకా విస్తృత ప్రచారం కావాలి అంటే నా భావన చెప్తున్నా. తర్వాత దానికి ఒక టైం ప్రోగ్రామ్ పెట్టాలి, దాని ప్రకారం పనిష్మెంట్స్ ఉండాలి, టైమ్లీ యాక్షన్ ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే కొంచెం కాస్త భయం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా దీని వల్ల ఏమవుతుందంటే ఈ కరప్షన్ వల్ల దీన్ని ఎవరు ఆలోచిస్తలేరు. కరప్షన్ అది ₹50, ₹100, 100 కోట్లు కాదు. దీని వల్ల సోషల్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, ఎథికల్ ఇంపాక్ట్ ఏమున్నది, ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి, అవి మెయిన్ గా చూడాలి. దానివల్ల ఏమవుతున్నది, జనాల్లో ఫస్ట్ పబ్లిక్ ట్రస్ట్ లాస్ అవుతుంది, ఆర్గనైజేషన్ మీద నమ్మకం కోల్పోతున్నాం ఈ కరప్షన్ వల్ల. వీటిని విశ్లేషించాల్సిన డీప్ గా పోవాల్సిన అవసరం. జయప్రకాష్ నారాయణ చెప్పినట్టు సూత్రీకరణ దీని మీద డీప్ గా పోవాల్సిన అవసరం ఉన్నది. ఒక ఉద్యోగులుగా ఏం చేస్తాం, మేము అన్ని పాటిస్తాం, ఇవ్వడానికి కాదు. జగదీష్ బాయ్ చెప్పినట్టు వాళ్ళ డిపార్ట్మెంట్లు ఇవ్వలేము, కానీ ఇవ్వాల్సింది, ఇవ్వకుంటే ఇచ్చినట్టు భావించాల్సింది. ఇది చాలా మందికి పాపం తెలియదు. అంటే నా అనుభవంతో చెప్తున్నా, నా విస్తృత అనుభవంతో నేను అధ్యయనశీలుగా చెప్తున్నా. నేను ప్రతిదానికి నేను పర్మిషన్ తీసుకున్నా. మా డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ ఉన్నప్పుడు ₹2,200 టీవీ కొంటే పర్మిషన్ తీసుకున్నాను. మరి టీవీ కొంటే పర్మిషన్ తీసుకోవాలా, టీవీ కొన్నా పర్మిషన్ తీసుకోవాలా? ఇప్పుడు మూవబుల్ ఇప్పుడు ₹1,00,000 పైన ఉంటే పర్మిషన్ తీసుకోవాలా మూవబుల్. ఇంతకు ముందు ఎంత ఉండే, ఇప్పుడు మీరు అన్నారు కదా టీవీ కొంటే పర్మిషన్ తీసుకోవాలని, ఇంతకు ముందు పైన ఉంటాయి
టీవీ వాల్యూ 1,00,000 పైన ఉంటే పర్మిషన్ తీసుకోవాలి. అంతకుముందే దీని అమౌంట్ ఏమైనా తక్కువ ఉండేదా? 5,000 10,000 ఉండే సార్, 2,000 ఉండే, 10,000 ఉండే, 20,000 ఉండే, 50,000, 1,00,000 అయింది. ఆహా. తర్వాత ఇప్పుడు నేను 1,00,000 రూపాయలకు మించి ఏది కొన్నా ఉద్యోగి పర్మిషన్ తీసుకోవాలి. తప్పకుండా ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? పర్మిషన్ కాంపిటెంట్ అథారిటీ అంటే అపాయింటింగ్ అథారిటీ ఇవ్వచ్చు, లేదంటే పవర్స్ డెలిగేట్ చేస్తే కింది వాళ్ళు ఇవ్వచ్చు, ఇది లేదంటే చాలా మందికి అవగాహన లేదు. ఎస్, అంటే ఉద్యోగులే కాదు ప్రజలకు కూడా అవగాహన లేదు, ఈ విషయం తెలియాలి. వినండి అందరు తీసుకోవాలి, రిసిప్ట్ కూడా తీసుకోవాలి అందరు. సార్, జనవరి 15 నాడు ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రాపర్టీ స్టేట్మెంట్ ఇన్ అనెక్సర్ 1, అనెక్సర్ 2. నా తరఫున నేనే కాదు, నేను ఉద్యోగైనా నా భార్య పిల్లలు కొన్నా అమ్మినా ఇంటిమేట్ చేయాల్సి ఉంటది. నా భార్య పిల్లల మీద ఆస్తులున్నా కూడా ఇంటిమేట్ చేయాల్సి, మంచి ఉద్దేశంగా పెట్టడం జరిగింది. నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది చాలా మందికి కొత్త తెలియకపోవచ్చు. మేము ఎన్లైట్ చేస్తుంటాం, చెప్తుంటాం. కొందరు ఏమంటారు, మాకెవరు మా సార్ అడగలేదని. కానీ రూల్ యాక్షన్ వచ్చేసరికి ఏమైతే తెలుసా, ఏసీబీ వాళ్ళు సార్ నా పరిశీలనలో వాళ్ళకి ఏం దొరకకపోతే ప్రాపర్టీ స్టేట్మెంట్లు ఇవ్వలేదని చెప్పి మా కరీంనగర్లో 4 డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. ఆయన ఏమంటాడు, నీ బాధ్యత ఐదైన ఎంప్లాయీగా యూ షుడ్ నో ద రూల్ పొజిషన్ అంటది. మరి రూల్ అదే చెప్తుంది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం నేను ఎప్పుడైతే నియామకం కావించబడతానో నాకు ఒక బౌండరీ డ్యూటీ ఉంటుంది, నేను అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, నా పై అధికారి చెప్పాల్సిన అవసరం లేదు అంటది. అక్కడ ఇది కేసులా వచ్చేసరికి శరత్ గారు చెప్పగలరు దానికి వివరించి. కాబట్టి మాకు అట్లనే మాకు మూవబుల్ ఏముంటది, ఇమ్మూవబుల్ ఏముంటది. ఎంత బాధాకరం అంటే ₹1 అయినా దాన్ని మార్చవలసిన అవసరం ఉంది. ₹1 అయినా పర్మిషన్ తీసుకోవాలి. మూవబుల్ అంటే ల్యాండ్, ప్లాట్ అది మూవబుల్. ఇమూవబుల్ అవి ₹1 అయినా ఇప్పటి వరకు పర్మిషన్ తీసుకోవాలి, దాన్ని మారుస్తలేదు. అట్లనే ఫారెన్ కరెన్సీ 10,000 అని ఉంది, అది ఎప్పుడో పెట్టింది, అది కొంత ఇప్పుడు మారుస్తారనుకుంటా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఏముండాలంటే సార్, స్ట్రిక్ట్ గా టైమ్లీ పనిష్మెంట్ యాక్షన్ ఉండాలి. తర్వాత దాని కారణాలు విశ్లేషించాలి. ఉన్న లాస్ సరిపోతాయి, దానికి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఒక మంచి ఉద్యోగి అంటే మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వగలగాలి సమాజంలో. ఏంటంటే ఇతను మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఒక గుర్తింపు. నాతో చాలా మంది వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. నేను మీకంటే ఎక్కువ బాధపడ్డాను నేను బాబు, నేను ఎప్పుడు హ్యాపీగా పాజిటివ్ గా ఉన్నాను. ఏంటంటే నేను తరచుగా ట్రాన్స్ఫర్ చేయబడుతున్నా. అవును, ట్రాన్స్ఫర్ అవుతావు కావు, కానీ నువ్వు ఎందుకు కావాలి ట్రాన్స్ఫర్? నువ్వు ఇంకోళ్ళని ఎందుకు అడగాలి? అవసరం లేదు కదా. మాకు ఆల్రెడీ రూల్ ఉందండి, బ్రింగింగ్ అన్డ్యూ ప్రెజర్ రూల్ 24 అని. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే వాళ్ళందరి దగ్గరికి జగదీష్ బాబు చెప్పినట్టు అందరి దగ్గర పోవాల్సి వస్తుంది, పోస్టింగ్ కోసమో లేకపోతే అంటే మంచి చెడు పోస్టింగ్ కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. అంటే ఇక్కడ అమలు పరిచే అధికారి అత్యంత నిబద్ధత నైతికత కలిగిన అధికారి ఉండాలి. అంటే పై నుంచి వచ్చినప్పుడు కింద మార్పులు వస్తాయి. ఎవరి అధికారికి వాళ్ళకి పర్టికులర్ గా వాళ్ళకి పవర్స్ ఉండాలి. ఇలా కలెక్టర్ పవర్ కలెక్టర్ కు ఉండాలి, ఇంజనీర్ పవర్ ఇంజనీర్ కు ఉండాలి. వాళ్ళ పవర్లన్నీ పక్క వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా చేస్తారు చెప్పండి? అవును, నేను అంటున్నా కదా, అది చెప్పాలి. మనం మనమే ఇప్పుడు ఇలా ప్రభుత్వ ఉద్యోగం మీరు చేసి పర్మిషన్ తీసుకుంటారు, ప్రజలు కూడా తీసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి. అందరూ పెద్ద పెద్ద కార్ల వాళ్ళు వచ్చి వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉంటది. ఇలా ఒక అటెండర్, చిన్న అటెండర్ కు వానికి ఇన్కమ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి. ఎట్లా బతుకుతున్నారు? అది ఇప్పుడు పెద్ద కాలేజీలో చేయాలి, చిన్న కాలేజీలో చేయాలంటే వాళ్ళ కాలేజ్ ఫీజు ఎంత, వాళ్ళు తీసుకునే ఫీజు ఎంత, వాళ్ళు డొనేషన్ ఫీజు ఎంత, ట్యూషన్ ఫీజు ఎంత, ఇవన్నిటికీ సంస్కరణ జరగాలి. ఒకటే ఉద్యోగులని కాదు, ఇక్కడ మనం మూల కారణాలు విశ్లేషించాలి. ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఎవరు ఇస్తున్నారు? ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు పోయి అక్కడ ఏంది స్ట్రిక్ట్ గా చూసి నో అంటే అయిపోతుంది. నేనంటే నా భావన చెప్తున్నా నేను. ఇప్పుడు అవును, నో అంటే అయిపోద్ది కదా. ఎస్, ఇప్పుడు కార్లో జరిగే వాడికి నో అంటే అయిపోద్ది కదా. జగదీశ్వర్ గారు ఎందుకు ఇవ్వడం రేషన్ కార్డు? ప్రభుత్వం నుంచి ఏ పారితోషికం తీసుకున్నా ప్రతి ఒక్కరు ఏసీబీ దానికి వస్తారు. ఇలా అందరూ వస్తారు. ఇలా మా ప్రభుత్వ ఉద్యోగులు అంటే మేమే కాదు, ఇప్పుడు ఇలా ఎవరైతే ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకున్న అందరూ వస్తారు. వీళ్ళందరికీ రిసిప్ట్ ఉండాలి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అందరు చూపించాలి, అందరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. వాళ్ళు ఎంతమంది కడుతున్నారు మనం చూడవలసిన బాధ్యత ఉంది. ఇలా పెద్ద పెద్ద కార్లలో వస్తారు, వాళ్ళు కొనుక్కొని వస్తారు. మా ఉద్యోగి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, మరి వాళ్ళు కట్టలేక పరిస్థితి ఉంది. ఇప్పుడు మీ జగదీశ్వరరావు గారు ఉద్యోగుల్ని ఇక్కడ మీరు వెనకేసుకు రావడం కాదు, ఉద్యోగం వెనకేస్తలేను నేను అనేది అందరికి. ఇప్పుడు అందరు ఉద్యోగుల మీద లేదు కదా, అందరు ఉద్యోగుల మీద అనట్లేదు కదా.
ఎవరో కొంతమంది ఇప్పుడు ఉన్నారు. ప్రభుత్వ అంతర్జాతీయ సొమ్ము పొందుతున్న వాళ్ళందరూ కూడా దాని కింద నేను ప్రభుత్వం నుంచి వెళ్ళి పారితోషికం తీసుకున్న ప్రతి ఒక్కరు దీని కిందికి వస్తారు, ఏసీబీ కిందికి వస్తారు అని చెప్తున్నా. నేను ఏసీబీ ట్రాప్ చేస్తారు, వాళ్ళు సస్పెండ్ అవుతారు, వాళ్ళు ఇబ్బంది పడుతారు, వాళ్ళ ఆస్తులు జప్తు చేయని అవినీతి ఇబ్బంది అంటే- ఇలా ఇబ్బంది అంటే ఇప్పుడు ఏసీబీ దగ్గర అయితే డైరెక్ట్ గా నోట్లు తీసుకుని పింక్ కలర్ లో అయితేనే కదా అరెస్ట్ చేసేది, ప్రైమ్ ఆఫీస్ ఉంటేనే కదా. మీరు ఇబ్బంది పడకపోతే ఎట్లా దాని మరి? వెనకాల కూడా ఉంటే ఇంకా మీకు భరత్ గారు యా, యా. ఒక నిమిషం జగదీష్ ఒక నిమిషము. ఆ. ఈ కన్విక్షన్ ఎందుకు అవుతలేవంటే ఇప్పుడు జరిగేటి అన్ని కూడా ఫాల్స్ కేసులే చేస్తున్నారు చాలా వరకు. నేను చాలా నా కళ్ళతో చూస్తాను. నేను 50 రూపాయలు అంటే పోస్ట్ మ్యాన్ ఒక 50 రూపాయలు వానికి ఏదో ఇనాం అడిగితే కూడా అది కూడా ఏసీ బోళ్ళు మరి కేసులో పడుతుందని చెప్పేసి అటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద వాటిని 500 దాకా తీసుకోవచ్చు, తప్పేం లేదు. అది ఉన్నది ఆల్రెడీ దండ కూడా మనోరన్న అదే చెప్పాలి. ఏంది 500 రూపాయల వరకు తీసుకోవచ్చా ప్రభుత్వ ఉద్యోగి? అది మనోరు ఉన్నది చెప్పండి మనోహర్ గారు, రూల్ ఏంది? రూల్ అట్లా కాదు కానీ గిఫ్ట్స్ మేమేముంటా అంటే రూల్ ఏం చెప్తా అంటే గిఫ్ట్స్ కూడా నువ్వు నీ కరప్షన్ లంచం అనే బ్రైబ్ అనేది ఏ రూపంలో తీసుకున్నా నేరమే, శిక్షారమే. స్వీట్ బాక్స్ తీసుకుంటే పని చేస్తే స్వీట్ సార్ వినండి సార్, గిఫ్ట్స్ బిలో 200 రూపీస్ ఇన్ సెరెమోనియల్ ఫంక్షన్స్. ఓకే. ఎప్పుడది అంటే పాలు పండ్లు ఇంకా ఇతరత్ర గిఫ్ట్లు 200 రూపాయల లోపల తీసుకోవచ్చు అని ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చి కొద్దిమంది స్వీట్ బాక్స్ ఇస్తారు, తీసుకోవచ్చా లేదా? యాక్చువల్లీ స్వీట్ భరత్ అది ఎప్పుడు స్వీట్ తీసుకోవచ్చా? పని చేస్తా. 200 అన్నది ఎప్పుడు వచ్చింది? ఎన్నేళ్ల కింద అది? ఇప్పుడు ఎంత అయింది? అది మారలేదు అది దురదృష్టం. మారాలి కదా. భరత్ గారు, అప్పుడే మీరు- యా, యా, అమర్ గారు చెప్పండి. భరత్ గారు ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు హైకోర్టు